పని పాట లేకపోయినా పొద్దున్నే వెళ్లి సాయంత్రం వరకు తందనాలాడేవాడిని పోరంబోక్ అంటారు. అలాగే కాలేజ్కి వెళ్లి చదువుకోవాల్సిన టైంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద టైం పాస్ చేసే వాళ్ళని కూడా పోరంబోకులు అంటారు. వీళ్ళు ఇంకా కొంచెం నయమే, లైఫ్ లో స్ట్రాంగ్ గా ఒక దెబ్బ తగిలితే కనీసం ఎక్స్పీరియన్స్ తో అయినా చేంజ్ అవుతారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పోరంబోకులు మాత్రం లైఫ్ లో చేంజ్ అవ్వకపోగా మన మైండ్ సెట్ ని చేంజ్ చేస్తారు, ఖరాబ్ చేస్తారు. వాళ్లే ఇన్స్టాగ్రామ్ పోరంబోకులు. ఈ క్రింజ్ చూసి కంగారు పడకండి మామ, ఈ రోజు మనం ఈ మెంటల్ పీస్ కే మంట పెట్టబోతున్నాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కౌంటర్స్. వేపాకు తినగా తినగా తీయగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇంటర్నెట్ లో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం న్యూటన్ థర్డ్ లో అప్లై చేయాలనిపిస్తుంది. ఏంది బ్రో తాజు పంప్ అడిగిపుతున్నట్టు డాన్స్ చేయడానికి అంత ఇబ్బంది పడుతున్నావు? వీడి పేరు కళ్యాణ్ నాదండ్ల. ఆ పేరు చూసి వీడిని బ్రో అన్నాను, కానీ యాక్చువల్ గా వీడిని బ్రో అనాలా, సిస్టర్ అనాలా, లేదంటే ఇంకేదైనా కేటగిరీతో పిలవాలా నాకు తెలీదమ్మా, తెలీదండి. ఎందుకంటే వీడు పెట్టే ఒక్కో రీలు ఒక్కో ఎర్రిపూకు డైమండ్. అరే అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఓపెన్ చేసిన ప్రతి రీల్ లో కూడా బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ పెడతావు, దానికి సంబంధం లేకుండా డాన్స్ చేస్తావు, ఒక చోట నడుస్తావు, ఇంకో చోట పరిగెడతావు. అసలు నీ కాంటెంట్ ఏంట్రా? ఉండి ఒకసారి బయో చెక్ చేద్దాం. హెయిర్ స్టైలిస్టా? ఏ హెయిర్ ని స్టైల్ చేస్తావురా? పైన కింద? అంటే అది ఐ మీన్ గెడ్డానా అని అడుగుతున్నా. ఓహో, వీడి ప్రొఫెషన్ ఏంటో తెలిసిన తర్వాత నాకు ఒక కథ చెప్పాలనిపిస్తుంది మావా. ఒక ఊర్లో ఏ బి అనే ఇద్దరే బార్బర్స్ ఉన్నారు. అందులో ఏ అనేవాడి హెయిర్ స్టైల్ చాలా బాగుంటది, బి అనే బార్బర్ హెయిర్ స్టైల్ అసలు బాగోదు. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఉన్న జనాలంతా ఎవరితో కటింగ్ వేయించుకుంటారు? ఆబ్వియస్లీ ఏ అనేవాడితోనే. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అందరికీ కటింగ్ వేయడానికి వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు కటింగ్ వేయించుకోవాలంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఏ అనేవాడు బి కి కటింగ్ వేస్తాడు, బి అనేవాడు ఏ కి కటింగ్ వేస్తాడు. అంటే ఇక్కడ బి అనే బార్బర్ టాలెంటెడ్ అని అర్థం. సేమ్ థియరీ వీడికి కూడా అప్లై చేస్తే వీడికి ఎవడో బి అనేవాడు హెల్ప్ చేయడం వల్ల నెత్తి మీద జుట్టు కరెక్ట్ గా ఎడేసాడని చెప్పి జాబ్ ఇచ్చారనుకోండి, తర్వాత వీడి పనోడుతనం చూసి మీరు వీడి కొత్త ఎడేస్తారు. సార్ నాకు డౌట్, మిమ్మల్ని మేడం అని పిలవచ్చా? పెద్ద పెద్ద సినిమా హీరోసే అమ్మాయిలా యాక్ట్ చేసి జనాల్ని మెప్పించారు. నీలో కూడా టాలెంట్ ఉంటే నువ్వు కూడా చెయ్యి. కానీ ప్రతి రీల్ లో కూడా ఇదే ట్రిపుల్ మీనింగ్ వేషాలతో ఇంటర్నెట్ లో పోస్ట్ చేయకు. అయినా వీడితో వీడియో కాల్ మాట్లాడేది ఎవడరా బాబు? అరే తమ్ముడు కొంచెం దూరంగా ఉండు, వాడు సెల్ఫీ దిగడానికి రావట్లే, లిప్స్టిక్ అంటించేస్తాడు. యాక్చువల్ గా వీడు టాలెంట్ చూపించుకోవడానికో ప్యాషన్ తో చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ప్రతి రీల్ లో కూడా ఇవే లంగా వేషాలు. కొడుకులా ఉన్నాడే వీడు. అరే ఏంట్రా ఈ కర్మ? అబ్బాయిల మీద మోసేంట్రా నీకు? అయినా వాళ్ళలా ఒప్పుకుంటున్నారా బాబు? ఒకవేళ పొరపాటున వాడు కమిట్ అయినా కూడా ఎమోషనల్ డ్యామేజ్. ఆ కేక్ ముక్క తినేసిన తర్వాత మిగిలిపోయిన కత్తిని నీ గుద్దలో పెట్టుకో, దాన్ని ఒక వీడియోలా రికార్డ్ చేసి రీల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకో. అప్పుడు లైకులు ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ అమ్మాయి ఏం చూసి లైకులు కొడుతున్నారు? అయినా 35K ఫాలోవర్స్ ఏంట్రా? కొంపదీసి మీరంతా ఈ బ్యాచ్ కాదు కదా? చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే భయపడాలో లేదో తెలియదు, కానీ పెద్దోళ్ళు మాత్రం ఖచ్చితంగా భయపడేలా ఉన్నాయి ఈ వీడియోలు. పోయిరా చల్లటి బీర్ను నీ పెద్ద ఓ సుల్లి ఎక్కడ చూపెట్టరా. ఆహా, క్లీన్ షేవ్ లో కలకల్లాడిపోతున్నావు రా, అచ్చం బెంటన్ నొట్టగేలా ఉన్నావు తెలుసా. వీడిని ఇలా కంపేర్ చేయడానికి నాకు కూడా ఆశయంగా ఉంది, కానీ ఎరుపుకు గడి చేసే కాంటెంట్ ఇంతే రోతగా ఉంటది. తెల్లగా పొంగుతుంది, ఓ కారుతుంది ఫ్రెండ్స్. అంత తెల్లగా పడ్డది నా మీద, కారింది. ఏంటమ్మా తెల్లగా ఉందా, నొరగలుగా కేస్తుందా? మళ్ళీ వీటిని సిగ్గుపడుతూ వీడియోలు తీయటం. ఒక బంజారా ఎలాగో ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, వెళ్ళి వాడి
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక అందగాడు ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? సోను అట ఫ్రెండ్స్. వాటి తెక్కిలు. అరే నాకు డౌట్, ఎంతకి నువ్వు ఆడా మగా? మగ ఎందుకు అడిగానంటే ఈ రెండు జెండర్స్ కి సంబంధించిన వీడియోలు నీ పేజ్ లో లేవు కదా. బాగా పని చేస్తుంది. అరే బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం తో పుట్టడం మీ తప్పేం కాదు, కానీ దీన్నే కాంటెంట్ గా చేసుకుని రోత చేస్తూ ఇంటర్నెట్ లో ఫేమస్ అవ్వాలనుకుంటున్నావు చూడు, ఇది మాత్రం కరెక్ట్ కాదురా. ఒకవేళ నిజమైన హిజరాలు నీ వీడియోలు చూస్తే కనుక వాళ్ళ లంగా బొంతో ఊరేసేస్తారు నిన్ను. హాయ్ ఫ్రెండ్స్, నేను పౌడర్ ఫేమస్ అనేది తెలుసు కదా. లక్కి చూపించవరా టెస్టర్? మా ఊర్లో పెద్ద ఎలక్ట్రీషియన్ అండి. టెస్టర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, మీదేనా రే టెస్టర్? వావ్, చాలా పెద్దగా ఉంది టెస్టర్. పెడతావా నా బోట్లో? ఎంత పెద్ద ఎలక్ట్రిషన్ వస్తే ఏం లాభం, అక్కడ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ సప్లై లేనప్పుడు. Radha 550 Steel TMT. హాయ్ ఫ్రెండ్స్, మా ఉప్పల్ బాల్ అన్నయ్య బిగ్ బాస్ తీసుకోండి ప్లీజ్. బిగ్ బాస్ నాగార్జున గారు మా ఉప్పల్ బాల్ అన్నయ్య బిగ్ బాస్ తీసుకోండి. మంచి హోరు బాబాయ్ సూరిబాబు, వీడి కొద్దిగా హద్దు అదుపు అంటూ ఏం లేదురా. వీడికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. అంటే తెలుసు కదా, కమెంట్ సెక్షన్ లో వీడికి కూడా #9 కొట్టడమే. అది అవదమ్మా. వీడికి అది వర్కౌట్ అవ్వదు కదా, ఒక పని చేయండి, #0 కొట్టండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాళ్ళు కనీసం లోక జ్ఞానం తెలియక చేస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళు తెలిసే చేస్తున్నారు, పైగా అమ్మాయిలు అయ్యుండి. హలో, నేనేంటో నాకు తెలుసు. మీరు నాకు చెప్పేంత పచ్చిత్తులు కాదు కానీ మీ నాన్నగారో లేకపోతే నీకు పెళ్ళయిన తర్వాత నీ మొగుడో మందు సిగరెట్లకు ఎడిక్ట్ అయితే అరే బాబు తాకకండ్రా సంసారాలు పాడైపోతారా అని చెప్పాల్సింది పోయి ఒక ఆడపిల్లవై ఉండి సిగరెట్లు తాగుతూ వల్గర్ గా మాట్లాడుతూ నిబ్బి వీడియోలు పెడుతున్నావు. కొంతమంది లంచోట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద ట్రోల్ చేసుకుని కామెంట్స్ పెట్టుకుని ఏదో ఫీల్ అవుతున్నారు కానీ ఫేమ్ కోసము. వాళ్ళకి తెలియదు అసలు మ్యాటర్, మన వల్ల ఫేమ్ వచ్చింది. చూసారా నిబ్బి యాటిట్యూడ్? అక్క ఛానల్లో ఇలాంటి అతి బింగో వీడియోలే ఎక్కువ ఉంటాయి. ఇంతేకాదు మామ, ఆ స్వాగ్ తో చెప్పేసిన తర్వాత కమెంట్ సెక్షన్ కూడా ఆపు కూర్చుంటది. ఏం పర్లేదులే, ఈ వీడియో ఎవడో ఒకటి నీకు షేర్ చేస్తాడు, ఆ తర్వాత నా కమెంట్ సెక్షన్ లోకి వచ్చి చదువు నీ గురించి ఏం పెడుతున్నారో. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే పాప పేరు స్ట్రాంగ్ గర్ల్ వెర్షన్. పాప అంటే మళ్ళీ ఆషామాషి పాప కాదు రోయ్, పెద్ద జడ్జినకర్ జనారే. ఆహా, ఇప్పుడు డబుల్ మీనింగ్ లో ఆలోచించకండి రోయ్, నేను జస్ట్ తన స్టైల్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఒకసారి తన వీడియోస్ చూసారనుకో మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి చూడండి, బాగా చూడండి. ఏం చూస్తున్నారో ఇలా అనుకొని నాకు తెలుసులే. నీకు బాగా తెలిసినప్పుడు మరి కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయడం దేనికి పాప? దరిద్రం ఏంటంటే ఒరిజినల్ వీడియోల కంటే కూడా ఈ వీడియోలోనే ఎక్కువ కరువు కామెంట్లు ఉన్నాయి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఆ కుర్చీని మడతపెట్టే సాగుకి ఎంతమంది ఒక బూట్ పెట్టుకున్నారంటే ఆ కుర్చీలో బట్టలు వారి నుంచి తగలబడ్డాయి. ఎవ్వరూ మడతపెట్టలేదు, కానీ ఉన్న చీరలు కట్ చేసి లేదా మడతపెట్టి మోకాల దాకా కట్టుకొని మరీ ఎగురుతున్నారు. మనకి ఎందుకు అబ్బాయి హీరోయినే కట్టలేదు మోకాల దాకా మనకి. చూడు పాప, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మోకాళ్ళ కిందకైనా కడతారు, మోకాళ్ళ పైకైనా కడతారు. ఈ మాత్రం కూడా తెలియదు కాబట్టే ఇన్స్టాలో నీ రీల్స్ అన్ని నాన్ సెన్స్ లా తయారైనాయి. చెప్పండి, అవసరం అంటారా? కామెంట్స్ చెప్పండి. కమెంట్ సెక్షన్ లో చెప్పమనేది నువ్వే, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసేది నువ్వే, ఎవరైనా కమెంట్ పెడితే అఫెండ్ అయిపోయేది నువ్వే. అవును, నీలాగా ఎవరు డబుల్ మీనింగ్ వీడియోలు చేయట్లేదు కదా, నీకెందుకు ఇవన్నీ? అంటే అమ్మాయిలు ఎవరు చేయట్లేదు కదా అనేది వాడి ఉద్దేశం. మరి తానేం చెప్పింది? నాలాగా ఎవరు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నా. ఓయ్ చూడు, అటు చూడు బే. వాళ్ళే వీళ్ళే ఎందుకు, నువ్వే చూపించవచ్చు కదా, అదే నీ లోపలి టాలెంట్ ని. ఈ పేజ్ కి ఆల్మోస్ట్ 3 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎక్కువ మంది కరోనా కొడుకులు కూడా ఉన్నారు. బట్ తనని ఫాలో అయ్యే అమ్మాయిలు మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాను. ఏంటే ఈ రోతమాకు అని ఒక్కళ్ళు కూడా అమ్మాయిని క్వశ్చన్ చేయలేదా మీలో ఎవరు? చెప్పవా? అబ్బాయిలను ఎందుకు అడగలేదంటే తన వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది ఈ మహాతల్లి మాటినే స్టేజ్ ఎప్పుడో దాటేసిందని. కనీసం మన వీడియోస్ చూసే సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తనకి షేర్ చేయండి లేదా క్వశ్చన్ చేయండి. స్టార్టింగ్ లో రోస్ట్ చేసిన వాళ్ళ మీద కూడా నాకు పెద్దగా కోపం ఏం లేదు, కానీ తను ఒక అమ్మాయి అయ్యి ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అన్ని డబుల్ మీనింగ్ మాటలు, అక్కడతో ఆకుండా క్లిప్స్ కూడా చూపించి కుర్రోళ్ళని రెచ్చగొట్టడం. రీసెంట్ గా ఈ మహాతల్లిని ఇంటర్వ్యూ కూడా చేశారు, అది కూడా తన స్టైల్లో చేశారు, కానీ నచ్చగా మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. బాగా పిసికి కొట్టి చేస్తే హెల్త్ చాలా మంచిదంట. ఏంటది? జొన్న రొట్టె చెప్పేసి అయిపోయింది.
ఏంటి తెప్పించుకునేది? పేమెంట్ అయిపోయిన తర్వాత ఫోన్ పేలో పేమెంట్ ఇచ్చుకుంటాం. వేయించుకోకపోతే చెప్పు తీసుకుని కొట్ట, వెయ్యకపోతే. వీడియో అన్ని చూసినా మీ ఎందుకు అంత చిన్నగా ఉంటాయి? హెయిరా కట్ చేసుకుంటాను. చేస్తున్నాం అనే వర్డ్ లేనే లేదు, ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నది. అది కరెక్ట్ వర్డ్, కరెక్ట్ గా యూజ్ చేస్తే లాస్ట్ లో ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. నేను అందరూ అంటే మీ దగ్గరకు వచ్చి అందరు తీసుకుపోతారు కదా. ఏం తీసుకుతారు ఏంటి? వచ్చి దగ్గర నుంచి అసలు నాకు ఇతను ఎవరో కూడా తెలియదు. నువ్వు తీసుకొచ్చావు, నాకు అస్సలు నచ్చలేదు. ఇతను ఉంటే మళ్ళీ అసలు ఇంటర్వ్యూ చెయ్యలేదు అసలు. ఇప్పుడు అర్థమైందా లంగా వేషాలు వేస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో? అయినా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది, నీ స్టైల్లోనే కదా అడిగారు. మన వరకు వచ్చేటప్పటికి ఆ పెయిన్ వెయిట్ తెలుస్తుంది. మనం మాత్రం ఇంటర్నెట్ లో డబుల్ మీనింగ్ వీడియోలు పెట్టేయచ్చు, మనల్ని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అంతేనా? చూడు బాబా, నువ్వంటే నాకు కోపం లేదు, పగ లేదు. ఒకవేళ నువ్వే నా సిస్టర్ అయితే ఒక అన్నలాగా అప్పుడు కూడా ఇలాగే చెప్తా. నిన్నేమి ఇన్స్టాగ్రామ్ లోకి రావద్దు అనట్లే, కానీ ఇలాంటి పనులు ఎక్కడితో ఆపే. గుడ్ మార్నింగ్. భయపడకండి, నేనేం డబల్ మీనింగ్ చెప్పనులే, ఓకేనా? నోట్లో పెట్టుకున్నారా, చేశారా? నేనైతే ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నా బ్రష్. మా కర్మ, చెప్పినా కూడా ఇలాంటి వీడియోలో చేస్తానంటే ఎవడేం చేస్తాడు? నోట్లో కాదు, మ్యూట్ లో పెట్టుకుంటాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ, 1K కమెంట్స్ పెట్టండి. నేను ఎప్పుడు దీనికి టార్గెట్ పెట్టలేదు, ఫస్ట్ టైం టార్గెట్ పెడుతున్నాను. ఏం లేదు, ఒక్క 100 షేర్లు చేయండి మామ, చాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే #0 కూడా స్పామ్ చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మరి ఇంక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.